శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరావు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫైడ్. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు కూడా ఉందండి. 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. అంతేకాకుండా నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఉద్యోగాలు రాలేకపోతే వాళ్ళకి కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తానండి. నేను కేపీ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెల మొత్తం చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలో కుదిరడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. కోపము, ఆవేశము ఎప్పుడు బాగా ఉంటారు మీరు. అటువంటి వాళ్ళకి కొద్దిగా కోపం రావడము, ఆవేశంగా ఉండడము, పరుషంగా మాట్లాడడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కానీ గురుదృష్టి వలన ప్రశాంతమైన వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మీరు కోపంతో అంటే జనరల్గా ప్రేమతో కూడిన కోపం అని చెప్పచ్చు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి ఉంటుందండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి ధన ప్రాప్తి, వాహన సౌఖ్యము, ప్రయాణాలంటే అధికంగా ఉండడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళు బాగా కలుస్తుంటారు, తోబుట్టులను కలుస్తుంటారు. కానీ చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉందండి. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా స్మూత్గా బాగా సక్సెస్ అవుతారు. భూములు కానీ, అపార్ట్మెంట్లు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ నిండుగా ఉన్నాయి. రాహు ప్రభావాలు కూడా సంతాన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయేమో తప్ప గురు ప్రభావం వలన కొన్ని రాశుల యొక్క కొన్ని గ్రహాల యొక్క దృష్టిల వలన సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. అంతేకాకుండా పుత్ర సంతానము, పుత్రిక సంతానయోగం కలగడమే కాకుండా మీరు పొలిటికల్ రంగంలో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. అలాగే రాహు ప్రభావం వలన కూడా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు కూడా వాళ్ళ సినిమా రంగం అని చెప్తామండి. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు అంటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఈ మీ రాహు వలన కూడా మీకు అంటే రాహు వలన కాదండి, రాహు ఉన్నటువంటి దృష్టిల వల్ల స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి ఉంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు మనల్ని చక్కగా బలే కాపాడుతున్నాడండి. కాకపోతే నీటి గండాన్ని ఇస్తాడు కొంతమందికి మాత్రం, అందరికీ కాదు. కానీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడము, శత్రువుల వల్ల భయం లేకుండా ఉండడము, రోగ భయాలు లేకుండా ఉండడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండేది చేయడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటి చేయడము, అలాగే విదేశాల స్టాంపింగ్ అవడానికి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందండి, అది ఉంది కదా, అవుతుంది మీకు. అంతేకాకుండా శనీశ్వరుడు వలన, 6వ భావన శనీశ్వరుడు వలన అనేక రకాలుగా ఉపయోగాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా కాంపిటీషన్ సక్సెస్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, విజయం సాధిస్తారు దాంట్లో కూడా. అలాగే వివాద వేడుకలు జరగడము భవిష్యత్తులో రాబోయే కాలంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఇక్కడి నుంచి చెప్పాలి, 9, 10, 11, 12 స్థానాలు మిస్ అవ్వకండి. భాగ్యస్థానంలో కనుక గురుడు ఉంటే ధనప్రాప్తిని, అలాగే న్యాయశాస్త్ర ఉన్న కోవిదుల్ని, న్యాయశాస్త్ర అభివృద్ధిని, ఆగమశాస్త్ర పండితుల్ని, వేదశాస్త్ర అభివృద్ధిని, అలాగే జ్యోతిష్య శాస్త్ర అభివృద్ధిని, ఇలాగే అభివృద్ధి కలిగిస్తుంటే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు విశేషంగా ధన సంపాదన చేయడంలోనూ, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉండడంలోనూ, తీర్థయాత్రలు చేయించడంలోనూ గురుడు ముందంజలో ఉంటాడు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి ఎక్కువ చాలామంది, అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో గురుడు ఉండడం వలన. అంతేకాకుండా తీర్థయాత్రలు ఇంత చెప్పినట్టు తీర్థయాత్రలు గురువార్లు
గురుగారితో తీర్థయాత్రలు, నైమిసారణ్య యాత్రలు కానీ ఇలా కొన్ని మంచి మంచి ముఖ్యమైన యాత్రలు బాగా చేయడానికి అవకాశం ఉంది. గంగా స్నానం కూడా అవకాశం ఉందండి. చదువు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ అది భాగ్యస్థానంలో గురుడు చాలా మంచి యోగాలు కలిగిస్తాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పే అదృష్టం కూడా మీకు ఉంది, చెప్పేస్తారు కూడా. అది న్యాయశాస్త్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ భాగ్యంలో గురుడు ఉండడం వల్ల చక్కటి అభివృద్ధి ఉంటుందండి. అడ్వకేట్స్ అంటాం. అలాగే దశమంలో శుక్రుడు మంచివాడు కాదు కదా, మంచివాడే. ఎందుకంటే కర్కాటకంలో శుక్రుడు ఉంటే మంచివాడు కాదండి. ఏమైనా చరరాశిలో ఉండడం, మీ రాశ్యాధిపతి చరరాశిలో ఉండడం వలన ఈ కాంబినేషన్ ఏంటంటే, అర్థం ఏంటంటే శుక్రుడు దశమంలో ఉండడం వలన ఉద్యోగ రీత్యా విదేశీ పర్యటన చేస్తారు. అది ఖచ్చితము. నేను చెప్పడం నా సొంత కవిత్వం కాదు. పైగా శుక్రుడు వల్ల ప్రభావం వల్ల కొంతమంది అంటే సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉంటారు సరా, షూటింగ్లు, యాక్టర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్స్ అంటాం కదా. మీ తులారాశిలో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు సినిమా రంగంలో ఉన్నవారు. వాళ్ళందరికీ కూడా సినిమా షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఖాయం. నేనేమి చెప్పడం అతిశయోక్తి కాదు, జనరల్గా చెప్పేవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ శుక్రుడు దశమంలో ఉండడం వల్ల. పైగా మంచి బట్టలు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, చక్కటి పెర్ఫ్యూమ్స్, శుక్రుడు కదండి, చక్కగా అందంగా ఉండేది తయారవడము చేస్తాడు. అలాగే ఆయన శుక్రుడు ప్రభావం వల్ల అమ్మవారి యొక్క దర్శనాలు చాలా బాగా చేసుకుంటారు. మీరు కర్మస్థానం ఉన్నాడు కాబట్టి మంచి మంచి పనులు చేస్తారు. అన్నిటికంటే అద్భుతం ఏంటంటే రవి బుద్ధులతో కలిసిన కేతువు. ఏమవుతుందంటే యాక్చువల్గా రవి మీకు బాధకుడు అవుతాడు, కానీ బుధుడితో కలిశాడు. ఆ బాధకత్వం తగ్గి శుభాలు చేకూరుతాయి ఉంటాయి. కేతువుతో కలిసి ఉన్నాడు. రవి కేతువులు కలిసి ఉన్న రవి యొక్క ప్రభావం అంటే దుష్ఫలితాలు పోగొట్టి శుభ ఫలితాలు ఇవ్వడమే కాకుండా కేతువు అత్యంత బలవంతుడు అవుతాడు అని శాస్త్రంలో కూడా చెప్పింది. మనం చాలా చోట్ల చదువుకున్నాం. ఖచ్చితంగా లాభాలు అధికంగా ఉంటాయి సినిమా రంగంలో ఉన్నవారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అంటే లాభాలు అధికంగా అంటే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయని అర్థం. ఈ విధంగా 11వ భావం చాలా బాగుందండి. ముఖ్యంగా శుక్రుడు కూడా మీకు 11వ భావంలోకి వచ్చేస్తున్నాడు 15వ తారీఖు నుంచి. మరింత అద్భుతంగా ఉంటుంది. మీ హౌస్ లార్డ్ లగ్నాధిపతి కదా, డబ్బులు విపరీతంగా ఉంటాయండి. అంటే తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా అదృష్టము మీ వెంటే ఉంటుంది. లక్ష్మీదేవి మీ నట్టింట ఉంటుంది అంటుంది సరా, ఖచ్చితంగా తిరగడానికి మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది సుమా, అది కరెక్ట్. ఇంకా 12వ భావంలో రవి బుధుడు అంటే 12వ భావంలో కుజుడు కూడా మీకు మారిపోతున్నాడండి. జనరల్గా యాక్సిడెంట్స్ అని తప్పిపోతుంటాయి 13వ తారీఖు వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రవి బుధుల కారణం వల్ల. బుధాదిత్య యోగం జనరల్గా ఉంది. బుధాదిత్య యోగం వల్ల ఫారిన్ వెళ్తారు. ఎందుకు? జనరల్గా 9th హౌస్ లార్డ్ అవ్వడం వలన విదేశాల్లో మీరు ఉంటారు. 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి బుధుడుతో కలిసినటువంటి రవి అంటే రవి బుధులు బుధాదిత్య యోగంతో ఉండడమే కాకుండా ఎగ్జాల్టేషన్లో బుధుడు ఉన్నాడు, మీకు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు మీకు యోగాన్ని కలిగిస్తాడండి. ముఖ్యంగా చెరువులు, బావులు తవ్వించడము, గుళ్ళకి గోపురాలకి దానాలు ఇవ్వడము, అన్నదానాలు మహిమ చేయడము, దైవ దర్శనాలు ఎక్కువగా ఉండడము, దేవుని యొక్క ప్రభావం మీ మీద ఉండడము, దేవతారాధన ఎక్కువగా చేసుకోవడము, సూర్య భగవాను ఆలయాల దర్శనం చేసుకోవడము, ఇవన్నీ బాగుంటాయండి. డబ్బులను ఎలా ఖర్చు పెట్టారో అలా ఖర్చు పెట్టడమే కాకుండా డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలో అది కూడా మీకు బాగా తెలుస్తుంది రవి బుధుల వలన. నిజంగా చాలా చాలా బాగుందండి. అదే తులారాశి వారికి భాగ్య, రాజ్య, లాభ స్థానాలు, వ్యయ స్థానాలు ఎక్స్ట్రాడినరీ. మీ అంత అదృష్టంతులు కూడా ఉండడం. కాకపోతే అదే రాహు ప్రభావం వల్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా అమ్మవారికి పూజలు చేసుకోండి, సర్వశుభాలు కలుగుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో దోషాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే శని కుజుల వల్ల దోషాలు తక్కువ ఉన్నాయి, కానీ దోషాలే, గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి. కానీ మన పరిహారాలు ఏం చేసుకుంటాం, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం. అంటే మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు మర్చిపోతుంటానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా అండి ఈ నెల 8వ తారీఖుని మహాలయ పక్షాలను వస్తున్నాయి. మహాలయ పక్షాల్లో జనరల్గా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవేమీ చేయరు. అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి మాసము 15 రోజులు. కాబట్టి ఎవరైతే పితృలకు సంబంధించిన పెండ ప్రదానము లేకపోతే పితృ దోషాల నిమిత్తము కొన్ని చాలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి 15 రోజుల పాటు మన తిథులు వచ్చారనుకోండి, తిథుల ప్రకారము మన ఫాదర్స్ కానీ మదర్స్ కానీ అదే పెద్దవాళ్ళు కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరణించి గతించిన వాళ్ళకి పెండ ప్రదానం చేయడం వలన వాళ్ళు సంతోషించి, పితృదేవత సంతోషించే కాలం ఇది, సంతోషించి మనల్ని
ఆశీర్వదించి, అంటే మనల్ని అంటే ఎవరికైతే ఇలా చేసుకుంటున్నారో అని, అంటే మనందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే మనం, అంటే నేను కాదు మీరని. సో అది ఉన్న వాళ్ళకి, అంటే పితృదోషం ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే వారికి పితృదేవతలు సంతోషించి, పితృదేవత గురించి ఒకసారి టాపిక్ చెప్పుకుందామండి. అసలు పితృదేవత అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అవి మనం ఒకసారి షార్ట్ నేను చెప్పబోతున్నాను. అది ఒక వీడియో కూడా చేద్దాము. పితృదేవతలు యమలోకానికి పక్కనే దక్షిణ భాగంలో ఉంటారండి. అది మనం చెప్పుకుందాం. ఆ పితృదేవత అంటే మన నాన్నగారో మన బాబాయ్లో కాదండి, పితృదేవతలు సపరేట్గా ఉంటారట. వాళ్ళు సంతోషిస్తే చాలండి. వాళ్ళు సంతోషించడం వలన మన కుటుంబం మొత్తం కూడా వృద్ధి అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడక్కడ ఆగకుండా మన వంశం వృద్ధి అవుతుంటుంది. అందుకని చూడండి, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్త్రాలు, గొడుగు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటారు. పితృకి సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. పిండ ప్రదానం చేయాలి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో కానీ, మర్రి చెట్టు కింద కానీ, గంగా నదీ ప్రవాహం ఉంటుంది కదా, గంగా నది ఒడ్డున కానీ, ఇట్లా కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చేయలేకపోయినా మనం తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తే మరింత పుణ్యం. మన గురుగారు చేస్తారుగా, సెప్టెంబర్ నెలలో వెళ్తారు కదా నైమిసారణ్యంలో గురుగారు చేస్తారండి. అక్కడ వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏది ఇలా చేయడం వల్ల అదొక అదృష్టవంతుడికి వెళ్తారు అక్కడికి. పైగా 7వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం ఉన్న రోజుని, ఆ రోజుని మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దానాలు ఇవ్వడం అంటే, చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యము, తెల్లటి వస్త్రాలు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం. కొంతమంది బంగారం కూడా దానం ఇస్తారు. మేము తీర్థయాత్రలు చేసేటప్పుడు మేము కూడా ఇచ్చేవాడిని. బంగారు దానం ఇవ్వాలి, ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, విష్ణువులోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చాలామంది ఉంటారు. మన గురుగారు చెప్తుంటారు కదా, ఇక్కడ ఏమాత్రం అవకాశం వదలకండి. అసలు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి, పరిహారాల కోసం 22వ తారీఖు తర్వాత 22 నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి, దసరా పండుగలు. ఇంకా చూసుకోండి, ఆ దసరాలో మనం ఎలా ఉంటాం, విపరీతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంతో దూసుకుపోతూ ఉంటాం. అమ్మవారికి ఆశీస్సులే కదండి. 12 రోజులు కూడా దసరా 10 రోజులు కూడా ఎవరైతే ఎలా అమ్మవారిని నిరవధికంగా పూజిస్తారో, దీక్షగా పూజిస్తారో, బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే పుణ్యం అంతా ఇంత అంటారా? మనం కొలవగలమా వాళ్ళని, ఆ పుణ్యాన్ని? అమ్మ బాబోయ్, మనం ఇంకోసారి దసరా గురించి చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో. అందుకే అమ్మవారి కుంకుమ పూజ, అమ్మవారికి సంబంధించినటువంటి ఏమంటారంటే మనం చేస్తాం కదా చండీ హోమాలు, అటువంటివి బాగా చేయించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఎంతో సంతోషంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా కుటుంబం మొత్తం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి అంటే జైలు ప్రాప్తి కానీ, అది ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లేకుండా సంతోషంగా నిత్య సంతోషం అమ్మవారు కూడా ఉంటారు అక్కడే. అలా చేయడం వల్ల నిజంగా ఎంతో అదృష్టం మనందరికీ ఉంటుంది. సో ఈ నెల మొత్తం కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఆ అమ్మవారి పూజల కంటే ముందర పితృదోషాలను వస్తాయి కదా, అవి పితృదోషాలు లేకుండా మహాలయ పక్షాలు అంటాం. మహాలయ పక్షాల్లో కూడా కర్ణుడే కిందకు వచ్చాడు కదా మహాలయ పక్షాల్లో, ఆయన అది ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి పూజలను సరే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి, ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.